హలో ఫ్రెండ్స్, సంక్రాంతికి ముఖ్యంగా చేసుకునే పిండి వంటకాలలో ఈ అప్పాలు ముఖ్యమైనవి ఫ్రెండ్స్. చాలా ఈజీగా తొందరగా అయ్యే ఈ అప్పాలు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. గంటలోపు 100 అప్పాలు ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా కరకరలాడే ఈ అప్పాలు రెసిపీ ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. ఒక లైక్ కొట్టి వీడియోను పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. నాకు నా ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది. కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. 1 kg బియ్యం పిండి తీసుకున్నాను. అందులో కరివేపాకు, కొత్తిమీర సన్నంగా తరిగి వేస్తున్నాను. పల్లీలు వేయించుకొని ఇలా ఒక్కగా చేసుకొని వేస్తున్నాను. అలాగే శనగపప్పు నానబెట్టాను 1 గంట ముందు, ఇవి కూడా కొద్దిగా వేస్తున్నాను. అలాగే ఉల్లికాడ ఇలాగ సన్నగా తరుక్కొని వేసుకోవాలి. అలాగే నువ్వులు, టీ స్పూన్ జీలకర్ర, అలాగే టీ స్పూన్ కారం వేస్తున్నాను. మీకు కొంచెం స్పైసీగా కావాలంటే మీరు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్ వేస్తున్నాను. ఈ మొత్తం ఇందులో కలవాలి ఫ్రెండ్స్. స్పూన్ సాయంతో మొత్తం కలుపుకోవాలి. అలాగే కొంచెం పసుపు వేస్తున్నాను. పసుపు ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేసినా ఇబ్బంది ఏమి ఉండదు. నేను మాత్రం ఒక 1/2 టీ స్పూన్ పసుపును వేస్తున్నాను. ఇది మొత్తం కలుపుకొని మనం కాచిన నీళ్లు ఇందులో వేసుకొని ఈ పిండిని చపాతీ పిండిలా చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను సాల్ట్ ఇందులో వేసాను. ఇందులో సాల్ట్ వేయకపోతే నీళ్ళలో వేసి నీళ్లు కాగినాక ఇందులో వేసి కలుపుకోవాలి. చల్లటి నీళ్ళు మాత్రం వేయద్దు ఫ్రెండ్స్, మన అప్పాలు విరిగిపోతాయి. చూడండి, నేను ఇలా చేసుకొని ఇలా కాచిన నీళ్ళు వేస్తున్నాను. ఫుల్ హాట్ వాటర్ ఫ్రెండ్స్ ఇవి. ఈ విధంగా స్పూన్ సాయంతో కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మొత్తం ఈ వాటర్తో మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి. చేయితో కాకుండా స్పూన్తోనే చేయాలి. ఇప్పుడు కొంచెం చల్లనీళ్ళు వేసుకుంటూ మనం చపాతీ పిండిలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా కలుపుకొని చిన్న బాల్స్లా చేసుకోవాలి. ఈ 1 kgలో ఇంచుమించు 80 నుంచి 100 వరకు అప్పాలు అవుతాయి ఫ్రెండ్స్. నేను ఈ అప్పాల మిషన్పై ఒత్తుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు కావాలంటే చేత్తో పేపర్లో ఆయిల్ వేసి చేత్తో కూడా చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఈ అప్పాలు చెక్కలు అంటారు, అప్పాలు అంటారు. ఇవి ఎవరైనా ఈజీగా ఈ విధంగా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూడండి, మన అప్ప రెడీ అయినట్టే. ఇలా నేను అన్నీ ఒత్తుకున్నాను ఫ్రెండ్స్. అన్ని అప్పాలు రెడీ చేసుకొని ఒక కాటన్ క్లాత్ కడుక్కొని ఆరినాక ఆ కాటన్ క్లాత్పై మొత్తం వేసాను ఫ్రెండ్స్. ఓ 4-5 నిమిషాల పాటు మొత్తం ఆరాలి ఫ్రెండ్స్. మొత్తం చేసిన తర్వాత ఆరిన తర్వాత మనం స్టవ్ పై నేను కడాయి పెట్టుకొని అందులో 1 లీటర్ ఆయిల్ వేసాను. చూడండి, ఆయిల్ మంచిగా కాగాలి ఫ్రెండ్స్. అప్పుడే మనం అప్పాలను వేసుకోవాలి, లేకపోతే ఆయిల్ పీల్చుకుంటుంది. చూడండి, ఈ విధంగా ఇలా చూడండి, వేయగానే పైకి వస్తుంది. అంటే ఆయిల్ బాగా కాగాలి, వేడి కావాలి. చూడండి, ఈ విధంగా నేను అప్పాలు వేసి ఫ్రై చేసుకుంటున్నాను. తొందరగానే మా ఇంట సంక్రాంతి అందరికంటే ముందు వచ్చింది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా మాడకుండా చూసుకుంటూ మనం ఈ అప్పాలను ఫ్రై చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా అయ్యే రెసిపీ అప్పాల రెసిపీ.
చూడండి, నేను ఈ విధంగానే అన్ని అప్పాలు రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఇది నెల రోజుల పాటు ఈజీగా తినొచ్చు. కానీ మీ నెల రోజులు ఏడుంటాయి ఫ్రెండ్స్, 5-6 రోజుల్లో అయిపోతాయి. చూడండి, కరకరలాడే క్రిస్పీ అయిన అప్పాలు. ఈ రెసిపీ మీకు నచ్చినట్టు లైక్ అండ్ షేర్ చేయండి. తప్పక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్ అవర్ ఛానల్ ఫరీద్ కర్మాన్.